హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల నుంచి బెస్ట్ ప్రొజెక్టర్స్ చెప్పన్న సేల్ వస్తుంది కదా. ఇయర్లోనే ఒకే ఒక రోజు వచ్చే సేల్ అనమాట. బిగ్ బిలియన్ డే సేల్ కానీ, అమెజాన్ సేల్ కానీ, బెస్ట్ ప్రొజెక్టర్ ఉంటుంది చెప్పన్న కొనుక్కోవడానికి అని చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆల్మోస్ట్ 25+ వీడియోస్ అయితే మన ప్రొజెక్టర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు మీకు కొన్ని ప్రొజెక్టర్స్ని సజెస్ట్ చేస్తాను. సో ప్రైస్ వచ్చేసి మీకు ఒక 6,000 అట్లా నుంచి మనకు ఒక మోస్ట్లీ 50-60,000 వరకు అనమాట. సో దీంట్లో మీకు బడ్జెట్ ప్రొజెక్టర్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట మోస్ట్లీ. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. అండ్ అన్ని ప్రొజెక్టర్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో చూసాక ఎక్స్ప్లెనేషన్ నచ్చాక మాత్రం అక్కడి నుంచి అయితే మీరు వెళ్ళి కొనుక్కోండి. తొందరపడి ముందు అయితే వెళ్ళి కొనుక్కోవద్దు అనమాట. ఇన్ కేస్ డీల్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. బలవంతం అయితే ఏమీ లేదు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి ఉన్న కొన్ని మంచి బెస్ట్ ప్రొజెక్టర్స్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. సో గాయస్, వీడియో అయితే కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రైస్ అనేది లోయెస్ట్ హైయెస్ట్ అట్లా ఏం లేదు. సో నాకు తెలిసిన కొన్ని బెస్ట్ అయితే ఇక్కడ పెట్టున్నాను. దాని ప్రకారం అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ ప్రొజెక్టర్ వచ్చేసి ఏవిని X1 అనమాట. ఇది మనకి 1080p ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. 9000 లూమిన్స్ అయితే లైట్ వస్తుంది. దీంట్లో ఆర్క్ సపోర్ట్ ఉంటుంది, వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5 ఉంటుంది. అండ్ మన 8K డీకోడింగ్ ప్రొజెక్టర్. సో వన్ అండ్ ఓన్లీ బడ్జెట్ ప్రొజెక్టర్ 8K డీకోడింగ్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ 14,000 ప్రైస్ ఉంది. నేను వచ్చేసి ఒక 12,000 కంటే తక్కువ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపితే. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ అయితే మనం చూద్దాం. నెక్స్ట్ ప్రొజెక్టర్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ టాప్ రోలో వచ్చిన ఈ ప్రొజెక్టర్ సేమ్ ఇంతకుముందు చూపించిన ప్రొజెక్టర్ రెజంబుల్ లాగే ఉంటుంది. బట్ దీంట్లో ఆటో కీ స్టోన్ అయితే ఉంటుంది. 250 ఇంచెస్ స్క్రీన్ సైజ్ వస్తుంది. 10,000:1 కాంట్రాస్ట్ రేషియో కూడా వస్తుంది. అలాగే దీంట్లో మనకి 5G వైఫై బ్లూటూత్ సపోర్ట్ అన్నీ అయితే ఉంటాయి. దీని ప్రైస్ అయితే 14,200 ఉంది. సో నేను దీని ప్రైస్ కూడా 13,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది కూడా మనకు ఒక మంచి ప్రొజెక్టర్. నెక్స్ట్ వచ్చేసి జెట్కో ఇవా ప్లస్ అప్గ్రేడెడ్ వర్షన్. సో ఇది నాకు చాలా బాగా నచ్చిన ప్రొజెక్టర్. 8,400 లూమిన్స్ లైట్ అయితే వస్తుంది. ఇన్ సెగ్మెంట్ 250 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. 5 వాట్ స్పీకర్స్, హైఫై స్పీకర్ అయితే వస్తుంది. బ్లూటూత్ 5.1 వస్తుంది. లెన్స్ సైడ్ డోర్ కూడా దీంట్లో వస్తుంది. దీంట్లో మనకి వచ్చేసి అన్ని కూడా లేటెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. 5,000 కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. అలాగే మనకి 50,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ కూడా ఉంటుంది. సో దీని ప్రైస్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 8,000 రూపీస్కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 8,000 రూపీస్కి ప్రొజెక్టర్ వస్తే మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇక జెట్కో ఇవా ఎలైట్ అనమాట. సో దీంట్లో మనకు వచ్చేసి చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సేమ్ మనకి ఇంతకుముందు చూసినట్లకే ఉంటుంది. కాకపోతే దీంట్లో 10,500 లూమిన్స్ లైట్ అయితే ఉంటుంది. వన్ అండ్ ఓన్లీ ప్రొజెక్టర్. ఆ బడ్జెట్లో 10,500 లూమిన్స్ లైట్తో వస్తుంది. దీని ప్రైస్ నేను 9,000 దగ్గరగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడ కానీ వస్తే మనకి ఇది సూపర్ ఉంటుంది. దీంట్లో 2-వే బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. సో ఒక మంచి ప్రొజెక్టర్ బడ్జెట్లో అని చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్ కీ స్టోన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఫోకస్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో క్రాక్ ప్రొజెక్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బార్సో అనే పిక్సెల్ ప్రో అనే ప్రొజెక్టర్ అనమాట. సో దీంట్లో చూడడానికి అయితే మనకి కీ స్టోన్, జూమ్, 4K ప్రొజెక్టర్ అన్నీ ఉంటాయి. సో 2x బ్రైటర్, 850 NSI లైట్ కూడా అయితే ఉంటుంది. దీంట్లో మనకి హైయెస్ట్ కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. మనకి 4K 2K HDR10 కూడా సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. చాలా తక్కువ ప్రైస్ 12,500 ఉంటుంది. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో చాలా మంచి ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. చూడడానికి రెట్రో స్టైల్లో వస్తుంది. సో ఇది మనకి 4+ స్టార్ రేటింగ్స్ అయితే 4.2 స్టార్ రేటింగ్ కూడా ఉంది. చెక్ చేసుకుంటే నేను దీన్ని ఒక 10,500 ఆ ప్రైస్ బ్రాకెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి టాప్ రో నుంచి స్మార్ట్ ఫిక్స్ 1080p నేటివ్ రెజల్యూషన్ ప్రొజెక్టర్. దీంట్లో మనకి 4K సపోర్ట్ ఉంటుంది. ఆటో కీ స్టోన్ వచ్చి 5G వైఫై బ్లూటూత్, నాట్స్టార్, హాట్ ప్లస్ 250 ఇంచెస్ స్క్రీన్ వర్సర్ అయితే తెలుస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి 1080p నేటివ్ ఉంటుంది. 4K వరకు సపోర్ట్ ఉంటే 8,800 లూమిన్స్ ఉంటుంది. ఇది కొంచెం హెవీ ప్రొజెక్టర్ అనమాట. సో ఇది మనం ఒక 12,500 ప్రైస్ బ్రాకెట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చెప్పే ప్రొజెక్టర్స్ అన్నీ కూడా ఏంటంటే నేను ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వాడున్నాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడు కూడా రివ్యూస్ కూడా చెక్ చేసి మరి కొనుక్కోండి. నెక్స్ట్ జెట్కో నియో అనే అప్గ్రేడబుల్ ప్రొజెక్టర్. ఇక్కడ అప్గ్రేడబుల్ అంటే సో లేటెస్ట్ వర్షన్ అని అర్థం అనమాట. దీంట్లో 9,000 లూమిన్స్ లైట్ ఉంటుంది. 1080p నేటివ్ రెజల్యూషన్ వస్తుంది. 4K HDR ప్రొజెక్టర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. సో ప్రైస్ అయితే 15,000 ఉంది. సో ఒక 2,000 ప్రైస్ డ్రాప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో జెట్కో ఆల్ఫా ప్రొజెక్టర్. సో ఇది మనకి ఎక్స్ అప్గ్రేడబుల్ ప్రొజెక్టర్. సో దీంట్లో మనకి 11,600 లూమిన్స్ లైట్ అయితే ఉంటుంది. అండ్ 6G వైఫై అయితే డ్యూయల్ వైఫై అయితే ఉంటుంది. అండ్ యాక్చువల్గా దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా చాలా హైలైట్ అయితే ఉంటాయి. సో మనకి HDMI, ఆర్క్, USB, LAN, AV, స్పైడ్ విత్ స్క్రీన్ ఫిట్, ఆటోమేటిక్ టిల్ట్, ఆటో కీ స్టోన్ అన్నీ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్. 18,000 ప్రైస్ అయితే ఉంది. సో మీ బడ్జెట్ కానీ స్ట్రిక్ట్గా 15,000, 16,000 అనుకుంటే ఆ ప్రైస్ బడ్జెట్లో ఇదైతే వస్తుంది. దీన్ని కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈగేట్ హోజ్ 9 8 ANSI ప్రొజెక్ట్ అనమాట. సో దీనికి ఫిజికల్ ఇంక్లైన్, డిజిటల్ ఆఫ్సెట్, ఆటో ఫోకస్, కీ స్టోన్, స్క్రీన్ ఫిట్, అబ్స్టాకిల్ షిఫ్ట్, ఆర్క్, HDMI అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఒకవేళ ఈ జెట్కో తీసుకోవాలా లేకుంటే ఈగేట్ తీసుకోవాలంటే టై అయినా అవుతుంది అనమాట. రెండు కూడా పోటాపోటీ ప్రొజెక్టర్స్. రెండు బెస్ట్ ప్రొజెక్టర్స్. ఇవి రెండు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇక జెట్కో నుంచి ఆల్ఫా 3 ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ఉంటుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ మనకి FTS సర్టిఫైడ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ అండ్ ఫుల్ HD ప్రొజెక్టర్. దీంట్లో 12,000 లూమిన్స్ లైట్ ఉంటుంది. 707 ANSI అని చెప్పొచ్చు. డాల్బీ, HDMI, ఫుల్ ఆర్క్ సపోర్ట్ అన్నీ ఉంటాయి. సో దీంట్లో మనకి ఒకటి ఉంది ఒకటి లేదని కాదు, అన్నీ దీంట్లో అయితే మీకు ఇంక్లూడ్ ఉంటాయి. ప్రైస్ అయితే 25,000 ఉంది.
సో మనం దీని ప్రైస్ ఒక 22,000 కట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది హెవీ ప్రొజెక్టర్ అనమాట, కొంచెం ఆప్షన్స్ తక్కువ ఉన్నప్పటికి కూడా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇక మనకు బార్సో నుంచి వచ్చిన BS28 Max అనే ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్. సో దీంట్లో మనకి 10,000 lumens లైట్ ఉంటుంది. అన్ని ఫీచర్స్ మనకి ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, 4D 4P కీస్టోన్, జూమ్, HDMI అన్నీ ఉంటాయి. వైఫై 6 ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. సో ఈ ప్రొజెక్టర్ కాస్ట్ వచ్చేసి మీకు యూజువల్గా 21,499 ఉంది. సో దీన్ని కూడా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ప్రొజెక్టర్ AVN నుంచి వచ్చిన టాప్ అండ్ ప్రొజెక్టర్ అనమాట. వీళ్ళ దగ్గర ఉన్న టాప్ అండ్ ప్రొజెక్టర్ AVN Q10 Max నేటివ్ రెజల్యూషన్ అండ్ మనకి 4,000 lumens లైట్ అయితే ఉంటుంది. హైయెస్ట్ లైట్ ఇన్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. బిలో 25,000 మనకి 1200 ANS ఉంటుంది. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, ఆండ్రాయిడ్ 12, 3GB RAM అండ్ 64GB ROMతో వస్తుంది. HDMI 4K ARC సపోర్ట్, యూట్యూబ్, హాట్స్టార్, డిజిటల్ అన్నీ వస్తాయి. 300 inches మ్యాక్సిమం రెజల్యూషన్ వస్తుంది. 250 inchesలో మీరు బంగారాలకు పిక్చర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది నేను పర్సనల్గా వాడాను. సో ఖచ్చితంగా మనం ఈ ప్రొజెక్ట్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లైవ్ కలర్స్ అయితే వస్తాయి, కాంట్రాస్ట్ అదిరిపోతుంది. నా దగ్గర ఉన్న 150 inches స్క్రీన్ కూడా సూపర్గా అయితే సెట్ అయిందనమాట. ఒకవేళ మీరు ఈ AVN బ్రాండ్ మీద ట్రస్ట్గా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రొజెక్ట్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాప్లో నుంచి వచ్చిన HQ5 1080p నేటివ్ రెజల్యూషన్ ప్రొజెక్టర్. ఇది మనకి 300 inches మ్యాక్స్ రెజల్యూషన్ వస్తుంది. మనకి 15,000 ప్రైస్ బ్రాకెట్లో ఇంత హై రెజల్యూషన్ అయితే మీకు ఏ ప్రొజెక్టర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంత బిగ్ ఇంచెస్ డిస్ప్లే, మనకి 10 watt స్పీకర్ వస్తుంది, 4G వైఫై అండ్ 4K సపోర్ట్, ఆటో కీస్టోన్ అయితే ఉంటుంది. ఇది ఒక రెట్రో స్టైల్ ప్రొజెక్టర్ అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రొజెక్టర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని లుక్స్ అనమాట. అండ్ ఇక్కడ డిస్ప్లే కూడా ఒకటి ఇస్తారు. ఈ డిస్ప్లే కూడా మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది కూడా మస్ట్ టైప్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి 2024 బార్సో BS30 Max అనే ప్రొజెక్టర్. దీంట్లో కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని ఆటో కీస్టోన్, ఆటో ఫోకస్, జూమ్, 300 inches వస్తుంది, 4K HDMI సిగ్నల్ అండ్ 1080p నేటివ్ రెజల్యూషన్ వస్తుంది. 11,050 ANS వస్తుంది. అంటే మనకి లుమెన్స్లో కన్వర్ట్ చేస్తే దగ్గర 12,000 lumens వరకు అయితే లైట్ అయితే వస్తుంది అనమాట. దీని ప్రైస్ అయితే 24,000 ఉంది. ప్రైస్ ఆఫర్ డిస్కౌంట్, ఇది ఆటో కీస్టోన్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు 22,000లో కానీ చేతికి వస్తే ఇది కూడా ఒక మంచి ప్రొజెక్ట్ అనమాట. రేటింగ్స్ కూడా మీకు 4.2 స్టార్ రేటింగ్ అయితే దీంట్లో అవైలబిలిటీ ఉంది. సో జిబ్రా నుంచి వచ్చిన పిక్సాప్లే ప్రొజెక్టర్. ఇది చాలా ఫేమస్ ప్రొజెక్టర్, మీరు ఈ చాలా వీడియోస్లో కూడా చూసింటారు. సో మన కాస్ట్ అయితే లిటిల్ బిట్ ఒక 5,000 6,000 ఎక్కువ ఉంది. దీని ప్రైస్ ఒక 22,000 అట్లా వస్తే తీసుకోవచ్చు. అండ్ దీని ల్యాంప్ టైప్ 30,000 అవసరం వీళ్ళైతే క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేస్తున్నారు. బట్ ప్రైస్ అయితే కొంచెం అయితే ఎక్కువ అయిపోయింది. మంచి ప్రొజెక్టరే, కొంచెం ఓవర్ ప్రైస్ అయితే ఉంది. ఒకవేళ ఆ AVN Q10 Max తీసుకునే పని అయితే దీన్ని అయితే స్కిప్ చేయండి. అదర్వైజ్ నాకు జిబ్రానిక్స్ నుంచి బ్రాండ్ నుంచే కావాలంటే దీన్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బెన్క్ నుంచి ఒక ప్రొఫెషనల్ ప్రొజెక్టర్ కావాలి నాకు అనుకుంటే ఈ బెన్క్ నుంచి వచ్చే ప్రొజెక్టర్ తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. ప్రైస్ అయితే 70,000 అయితే ఉంది, 70,990. సో ఈ GST కాకుండా నార్మల్ ప్రైస్ చెప్తున్నాను. మీరు GST క్లెయిమ్ చేసుకుని 55,000కి వస్తుంది. రేపు ఆఫర్ సేల్స్ లేదని తక్కువకి వస్తే మాత్రం సూపర్ ఉందని చెప్పొచ్చు. 4K కంపాక్టబుల్, ఫుల్ HD. ఏంటి భయ 70,000 దగ్గర ఫుల్ HD ప్రొజెక్టర్ అంటున్నాం అంటే, సో ఇది బెన్క్ కంపెనీ బాస్. దీని నుంచి వచ్చి అవుట్పుట్ వేరు. ఇప్పటిదాకా మనం చూసిన ప్రొజెక్టర్స్ అవుట్పుట్ అయితే వేరనమాట. సో మనకి 200 inches వరకు సైజ్ అయితే 1.07 బిలియన్ కలర్స్ అయితే వస్తాయి. ఇది 10-bit ప్రొజెక్టర్ అనమాట. సో 3,800 ANS లిమిట్స్ అయితే వస్తుంది దీని యొక్క లైట్ అయితే. సో దీన్ని అయితే మీరు అసలు మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ప్రొఫెషనల్ ప్రొజెక్టర్ కావాలంటే ఇది చాలా మంచి ప్రొజెక్టర్. అండ్ దీని వారంటీస్, గ్యారంటీస్, ల్యాంప్స్ ఇవన్నీ కూడా వేరే లెవెల్ ఉంటాయి. ల్యాంప్ లైఫ్ అంతా కూడా ఒక ప్రొఫెషనల్ ప్రొజెక్టర్ అయితే అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కాస్ట్లీ ప్రొజెక్టర్ కావాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక నాకు బడ్జెట్లో ప్రొజెక్టర్ కావాలి ఒక 6,000 అనుకుంటే మాత్రం ఈ టాప్ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ అయితే మాత్రం మీకు చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది మనకి 4K 1080p సపోర్ట్ కూడా ఉంటుంది. బేసిక్ అయితే 720p రెజల్యూషన్ అండ్ 270 degrees రొటేటబుల్ ప్రొజెక్టర్. ఆండ్రాయిడ్ 11తో వస్తుంది, 6,900 lumens లైట్ అయితే వస్తుంది, వైఫై, బ్లూటూత్ ఎవ్రీథింగ్ ఉంటుంది. స్మార్ట్ ప్రొజెక్టర్. అండ్ దీని ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 6,479 రూపాయలు ఉంది. ఆఫర్స్ ఇంకా తక్కువకి వస్తుంది. కార్డ్ ఆఫర్ అవి వాడితే 5,000 చిల్లరకే మీ చేతికి వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టింగ్ ప్రొజెక్టర్ చాలా బాగుంటుంది. నేను రివ్యూ కూడా చేశాను. ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ మీరు ఎలా కావాలని యూస్ చేసుకో. జస్ట్ మీరు అలా కనెక్షన్ ఇచ్చుకొని మీ డాబా మీద తీసుకెళ్ళి హ్యాపీగా ఒక సిమెంట్, ఒక తెల్ల సున్నం గోడ మీద కూడా దీన్ని అయితే వేసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చిన ప్రొజెక్టర్ అనమాట. కాంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి E-Gate i9 Pro Max 8,500 lumens ప్రొజెక్టర్. ఇది చాలా ఫేమస్ ప్రొజెక్టర్. దీని రివ్యూస్ కూడా చూడండి 3,700 ఉన్నాయి. అండ్ మనకి 4 స్టార్ రేటింగ్ అయితే ఉందన్నమాట. ఇది బాగా సేల్ అయిన ప్రొజెక్టర్ వీళ్ళకి. అండ్ మనకి దీంట్లో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మనకి ఫుల్ HD ప్రొజెక్టర్, HDMI కార్డ్, USB సపోర్ట్ ఉంటుంది. బట్ దీంట్లో వీళ్ళు స్మార్ట్ ప్రొజెక్టర్ కింద అయితే కన్వర్ట్ చేయలేదు దీన్ని. దీంట్లో మనకి స్మార్ట్ వర్షన్ కూడా ఉంది. సో ఇన్ కేస్ మీరు కానీ స్మార్ట్ వర్షన్ తీసుకుంటే మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. బట్ ఇది చాలా ఫేమస్ ప్రొజెక్టర్. మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది. మంచి జనాదరణ అయితే దీని దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ సేమ్ E-Gate నుంచే K9 Pro అల్ట్రా ప్రొజెక్టర్, న్యూ ప్రొజెక్టర్ అనమాట. దీని నెక్స్ట్ వర్షన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఈ ప్రొజెక్టర్ వద్దు, ఇది స్కిప్ చేస్తామంటే ఈ ప్రొజెక్టర్ మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. అల్ట్రా 10,500 lumens లైట్ వస్తుంది. అలాగే మీకు 4K సపోర్ట్ ఉంది, 1080p వస్తుంది. అండ్ మనకి మ్యాక్స్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 150 inch 200 inches వరకు నీట్గా అయితే వస్తుంది. 5 watt స్పీకర్ వస్తుంది. మనకి AUX, USB అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. చాలా చీప్ ప్రైస్ అని చెప్పవచ్చు. సో మనకి 9,990 రూపీస్ మాత్రమే. సో చాలా
చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి బిలో 10,000లో 10,500 లూమిన్స్ లైట్ సపోర్ట్ చేసే ప్రొజెక్టర్ ఇది ఒకటే అనమాట. ఇది అప్డేటెడ్ వర్షన్. దీంట్లో మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మనకి అది ఉంది ఇది లేదనకుండా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే మీరు రేపు కొన్నాక ఒక 8,000 అట్లా చేతికి కానీ ప్రైస్ బ్యాగ్లో చేతికి వస్తుంది. దీనికి ఒక 5 స్టీవ్ టిక్ కొనుక్కొని ఇంకొక 2,000 పెట్టి సెట్ అయిపోద్ది. మీరు హ్యాపీగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు అయితే నేను అబ్జర్వ్ చేసిన, నేను రివ్యూ చేసిన, నేను వాడినవి కొన్ని బెస్ట్ ప్రొజెక్టర్స్ అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రొజెక్టర్ కూడా మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. ఇది గైస్ ఈ వీడియోలో నేను మీకు రాబోయే సేల్లో ఉన్న కొన్ని బెస్ట్ ప్రొజెక్టర్స్ డీల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి, ఇన్ కేస్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.